హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆర్కం గారు. ఈ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము చెక్అవుట్ చేసేయాలి. ఎందుకంటే మార్నింగ్ 6:30కి వచ్చినాము. సో చెక్అవుట్ చేసి ఇంకా హోటల్ చూసుకోవాలి, దగ్గరలో చూసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది మొత్తం కజాఖ్స్తాన్ ఎక్స్ప్లోరింగ్. అలాగే నేను మా హాస్టల్ చూపిస్తాను, చూడండి. ఇది గార్డెన్ వ్యూ, కైండ్ ఆఫ్ చిన్న గార్డెన్, బట్ ఏం లేవు, చిన్న చిన్న చెట్లే. ఇక్కడ బార్బెక్యూ చేసుకోవచ్చు మనం, అంటే ఎక్కువ మంచుబయట. అండ్ కొండలు కూడా పక్కనే ఉన్నాయి, అన్నీ కొండలే కనిపించేటి. అండ్ సో ఇది మా రూమ్, బయట కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. రూమ్ వ్యూ, దిస్ ఇస్ ద రూమ్. ఇది నా బెడ్, ఇది నా కాటు. అండ్ ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవచ్చు మనం. సో డైరెక్ట్ వ్యూ. మార్నింగ్ ఏంటంటే 6:30కి వచ్చినప్పుడు ఆ డోర్ లాక్ అయి ఉంటుంది యాక్చువల్గా. అది మనం బటన్ ప్రెస్ చేస్తే ఆమె మాట్లాడుతుంది అనమాట, లోపల రిసెప్షన్ ఎవరైనా ఉంటారు. సో మాట్లాడి ఓపెన్ చేస్తే వచ్చేసి ఇలా వెళ్ళిపోయాను, ఈ స్టెప్స్ ఎక్కేసి ఈ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. లోపలికి వెళ్ళి చికెన్ అయిపోయి ఆ పై నుంచి మళ్ళీ కిందకి వచ్చినాం. ఓకే, కార్డ్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు వచ్చి బుక్ చేసుకుంటారు. సో ఇలా కూడా పోవచ్చు. నాకు మార్నింగ్ ఒకతను ఓపెన్ చేస్తే తెలిసింది, ఇది కూడా ఉంది రూట్ అని. చలో, ఎండ మాత్రం గట్టిగానే ఉంది కదా, చలి బాగా పడుతుంది. సెల్లేసి ఇంకా హోటల్ బుక్ చేసుకొని చెక్-ఇన్ అయిపోయి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం. చలో, ఫస్ట్ కార్లో అయితే కూర్చున్నాక డైరెక్ట్ ఇక్కడ నుంచి 9.8 km ఉంది మన అపార్ట్మెంట్కి. అపార్ట్మెంట్ పేరు కూడా పలకడానికి వస్తుంది, బట్ ఎనివే వెళ్ళిన తర్వాత అప్పుడు అపార్ట్మెంట్ నేమ్ చూసి పలుకుతాను. సో విచ్ బ్రాండ్? విన్ఫోస్ట్ చింగామ్. ఓకే ఓకే, చింగామ్. లేదు శివలేదు కదా, చింగామ్ వి ఉంది. ఓకే, హైవే కేసు మేబీ ఇది మనకి ఎట్లయితే నేషనల్ హైవేస్ ఉంటాయో అట్లా నేషనల్ హైవేస్ అయి ఉండొచ్చు, బట్ కాకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. అదే ఇంగ్లీష్ రావట్లేదు మాట్లాడదామంటే. చూడండి, బ్యాంక్ ఆర్బీకే అంట. ఓకే, రాయల్ బ్యాంక్ ఆఫ్ కజాఖ్స్తాన్. ఎలక్ట్రిక్ బస్. ఓకే, సో బేసిక్ ఏంటంటే పబ్లిక్ ఏమో నార్మల్ ప్రైవేట్ పబ్లిక్ వచ్చేసి ఇలా పోతారు, ఈ లేన్ ఉంటుంది, కనిపించలేను. పక్క లేన్ ఏంటంటే ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంబులెన్సెస్ అండ్ పోలీస్ వాళ్ళకి మాత్రమే. అండ్ దట్టు పైన వైర్ కనిపిస్తుంది కదా, అన్ని ఎలక్ట్రికల్ ఉన్నాయి బస్సులు అన్నీ. సూపర్, ఇట్లా ఆటోమేటిక్గా ఉండాలి, అంటే సెపరేట్ అయింది అనుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మంచి ఆర్గనైజేషన్, అంటే బాగా చేశారు, మంచి ప్లాన్ కూడా. ఇక కనిపిస్తుంది ఎలక్ట్రిక్ బస్, అది పైన టచ్ అవుతూ వాటికి మన ట్రైన్స్ అంటే పైన టచ్ అవుతూ పోతుంటాయి, కరెంట్ తోటి యూజ్ చేస్తూ ఉంటాం. సేమ్ అట్నే బస్ స్టాప్. ఎవ్రీ 1 km బస్ స్టాప్ ఉంది. రైట్, ఇండియాలో కనిపించే కార్లో ఇప్పుడు ఫస్ట్ కనిపిస్తుంది హ్యుండై క్రేటా. రెగ్యులర్గా కనిపిస్తుంది మనకి హైదరాబాద్లో, మస్తు కనిపిస్తాయి క్రేటాలో. ఇక్కడ కనిపిస్తుంది క్రేటా. సో కొంచెం గమ్మత్తు కదా, అంతేగా డైరెక్ట్ గుర్తుందా ఇక్కడ, అంతే కా. అపార్ట్మెంట్ లోపలే ఒక కేఫ్ టైప్ ఉంది, ఆ కేఫ్లోకి అయితే వచ్చినాం. ఇదైతే నేను ఆర్డర్ చేసిన 1310. సో సబ్వేలో పెడతాం కదా, ఆ కైండ్ ఆఫ్ లోపల అంతా మీట్ అండ్ వెజ్జెస్ అన్నీ ఉన్నాయి. తిండి సైడ్లో ఉంటుంది. చికెన్ అన్నది ఏమైతే, నేను చికెన్ అని చెప్పిన. సో గుడ్, సేమ్, నో చేంజెస్. 1310 పడింది మనకి, అంటే ఆల్మోస్ట్ అంటే 252 రూపీస్. కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం కాదు బాగానే ఎక్స్పెన్సివ్. బట్ ఏదైతే కడుపు కాలింది కాబట్టి తినేసిన. ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఇలా కన్ఫ్యూజన్, అడ్రస్ పట్టుకోవాలంటే
రోజులు తిరిగిపోతా అని. మళ్ళీ అది ఇంగ్లీష్లో లేదు, కజక్లో వస్తుంది. చూసుకుంటూ పోతున్నా గూగుల్ మ్యాప్స్ వేసుకొని. సో ఫైనల్గా అయితే మనకి దొరికిస్తుంది 90/63. ఎంత పాస్వర్డ్ ఎంత? కాల్ కాదు ఇది ఎగ్బాబ్. థర్డ్ ఫ్లోర్. ఓకే, థర్డ్ ఫ్లోర్కి వచ్చేసినాము. థర్డ్ ఫ్లోర్లో 13th అపార్ట్మెంట్ 13th. ఇక్కడ కూడా మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే బిల్డింగ్. ఓకే, వైఫై పాస్వర్డ్. ఓకే, Operation failed. ఓకే. బిఏది రైట్. సో మొత్తానికి అయితే రూమ్లోకి అయితే వచ్చేసినాము. ఇందాక ఏంటంటే 3 times కోడ్ రాంగ్ కొట్టినాము. కొట్టినా వెంటనే ఒక అలారం వచ్చింది. టీ 10 times వచ్చింది. వచ్చి ఆగిపోయింది అనమాట. సో సిస్టమ్ ఏం చెప్పంటే మొత్తం సిస్టమ్ అంతా లాక్ అయిపోయింది. సో మీరు ఓపెన్ చేయడానికి వీళ్ళని వచ్చింది. దాని తర్వాత అదైనా మేము మళ్ళీ వేరే ట్రై చేస్తున్నాం. అతనికి ఎవరైతే అపార్ట్మెంట్ ఓనర్ ఉంటారో అతన్ని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటే ఒక అమ్మాయి పైన ఉండే నేబర్స్ ఉంటారు కదా, ఆమె పైన నుంచి కిందకి వచ్చి ఓపెన్ చేసింది అనమాట. అంటే మళ్ళీ రీసెట్ చేసి ఓపెన్ చేసింది. అది ఇక వీడియో ఇద్దాం అనుకున్నా తీయలేదు. మళ్ళీ బాగుండదు కదా, ఆమె రాక వచ్చింది. సో బాగుండదు, ఎవరిని పడితే వాళ్ళని షూట్ చేయడం బాగుండదు. సో అందుకని షూట్ చేయలేదు. బట్ అయినా మొత్తం అయితే డోర్ ఓపెన్ అయిపోయింది. అపార్ట్మెంట్ మాత్రం సూపర్ ఉంది. 1 BHK, 1 bedroom, హాల్, కిచెన్, మంచి ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ కూడా ఉంది. ఏసీ TCL కంపెనీ వచ్చేసి TCL. మన ఇండియాలో మనం TCL అనే కంపెనీనే పట్టించుకోం. ఇది మెయిన్ డోరు. ఇక్కడ గార్బేజ్ అయితే ఉంది, మనదైతే కాదు. చూద్దాం. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్, క్లోజ్ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ బెడ్షీట్లు ఉన్నాయి, బట్టలు ఉతుక్కొని అక్కడ ఆరేసుకోవచ్చు. ఓకే, బాల్కనీ ఉందో లేదు చూద్దాం. మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఇక్కడ డిన్నర్ చేయొచ్చు. అండ్ ఇది కిచెన్. లైట్స్ మరి లైట్స్ ఉన్నాయి. ఓకే, కిచెన్ లైట్ ఏదో ఉంది చూడాలి. కిచెన్ లైట్ కనబడతలేదు. లైట్స్ చూద్దాం. ఇది కిచెన్. ఓకే, గ్యాస్ స్టవ్ ఇన్బిల్టా. అండ్ గ్లాసెస్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, ఓవెన్ కూడా ఉంది. కూల్. అండ్ ఇది బాత్రూమ్. వావ్, ఓకే, కూల్ మ్యాన్. టబ్ అయితే ఉంది. ఓకే, ఈవెన్ వాషింగ్ మెషిన్ కూడా ఉంది. వాషింగ్ మెషిన్లో బట్టలు ఎత్తుకేసుకుంటాం. సూపర్. హెయిర్ డ్రైయర్ ఉంది. సూపర్. అండ్ ఫ్రిడ్జ్. ఎస్, ఓకే, బ్రాండ్ న్యూ. నేనైతే ఏం లేదు ప్రస్తుతానికి, మనం తెచ్చుకొని పెట్టుకుంటాం ఇలా. ఓకే, సో అండ్ ఇది హాల్లో కూడా బాగానే ఇచ్చిండు. మొత్తం సోఫా సెట్స్ ఇవన్నీ కలిపి క్లబ్ చేసి పెట్టి ఇంట్లో కూడా పడుకోవచ్చు. సో ఇది బెడ్రూమ్. అండ్ పిల్లలు ఉంటే పిల్లలను కూడా అక్కడ పెట్టేయచ్చు. అండ్ హ్యాంగర్స్, లైటింగ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ హీటర్స్. మరీ ఎక్కువ మనకి ఇంకా బాగా మంచి పడుతుంది అది అంటే హీటర్స్ ఉన్నాయి. ఓకే, వ్యూ, బాల్కనీ, పెద్ద అపార్ట్మెంట్స్ చూడండి ఎట్లా. కూల్. రైట్, బాగుంది. ఆల్మోస్ట్ ఒక 40 minutes తర్వాత వచ్చిన. నేను అంత కంగారు పడ్డా, అంటే నీకు అడ్రస్ దొరికిందా లేదా. ఎందుకంటే సిమ్ కార్డు ఉన్న ఫోన్ నా దగ్గరనే ఉన్నది. సరే దగ్గర ఏంటంటే సిమ్ కార్డు దాంట్లో లేదు, నెట్ లేదు, అండ్ వైఫై కూడా లేదు కదా బయటకు వెళ్ళినప్పుడు. సో మనీ విత్డ్రా చేయడానికి వెళ్ళినాడు. ఆల్మోస్ట్ 45 minutes పైన కదా. 40 minutes. సో ఏమేమి తెచ్చినావు అసలు? డబ్బులు కట్టించినా ఆమెకి కింద 40,000. సో ఈ అపార్ట్మెంట్ కి ఏంటంటే 30,000 టెంగే 2 days కి 2 members కి 10,000 అడ్వాన్స్ ఇచ్చేసినాము. 5,000 అంటే 1,000. ఓకే, ఇప్పుడు 40,000 ఎంత అవుతుంది? 8,000 రెంట్ మాత్రం 6,000, 2,000 అడ్వాన్స్ రివర్స్ వస్తుంది మనకి మళ్ళీ. అంటే 1,084. 5,000 టెంగే ఈక్వల్ టు అంతే ఇండియన్ కరెన్సీ. ఓకే, ఆల్మోస్ట్ 6,500 వరకు వస్తుంది రెంట్. అండ్ 2,000 చేంజ్ ఏమో అడ్వాన్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే మనకు చెత్త తగ్గితే వేసినా లైట్ పలగొట్టినా ఉంచుకుంటాడు. రిఫండబుల్. రిఫండబుల్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము కింద సూపర్ మార్కెట్కి వెళ్ళినాము. ఒక మిల్క్,
ఓకే ఓకే మిల్క్ బాటిల్, దాంతో పాటు బ్రెడ్ తీసుకొచ్చిన. ఓకే మొత్తం ఫర్మెంటెడా లేదా ఎట్లా 3.2? ఓకే ఓకే ఒక జాము ప్లస్ చిప్స్. ఓకే మార్కెట్ నుంచి తెచ్చింది ఏమో తెచ్చినా. ఇప్పుడు కింద మార్కెట్ ఉంది మనకు, కిందనే అపార్ట్మెంట్ కింద సూపర్ మార్కెట్ చిన్నది. ఓకే ఓకే మనకు వచ్చేసి బిల్లు 5,010 అయింది. చూసుకోవచ్చు. మనం 10,000 ఇస్తే రివర్స్ 4,000 ఇచ్చిర్రు. మనం అందులో తెచ్చింది ఏంటంటే ఒక మిల్క్, ఓకే 1 లీటర్, ఓకే ప్లస్ బ్రెడ్, ఓకే ఓకే దాంతో పాటు జాము, ఓకే ఇంకోటి ఏంటంటే ఒక 2 చిప్స్ స్నాక్స్, ఓకే ప్లస్ 2 కాఫీ, సేమ్ బ్రూ లాగానే కాఫీ. ఓకే ఓకే దీంతో పాటు ఇది ఫేమస్ ఇక్కడ. ఓకే ఏమంటుంది బ్రెడ్? బ్రెడ్నే కాకపోతే చాలా పెద్ద కజక్ బ్రెడ్, ముగ్గురు నలుగురు తినొచ్చు. ఇది రష్యాలో, ఉజ్బెకిస్తాన్, కజక్ ఈ రీజన్ లో మొత్తం నడుస్తుంది. టేస్ట్ చేసి చెప్తాయి. ఇంకోటి పొమగ్రానేట్ జ్యూస్ అదే ఫ్రిడ్జ్ పెట్టినా. ఓకే మనం ఫ్రిడ్జ్ లో అయితే ఇంకో జ్యూస్ పెట్టినాం. ఓకే పొమగ్రానేట్ ప్యూర్ జ్యూస్, ప్యూర్ గార్డెన్ అంట. చూడు కలర్ కూడా పైన మొత్తం రెడ్డిష్ ఉంది. జస్ట్ 90 రూపీస్. ఇది ఇండియన్ కరెన్సీ చెప్తున్నాను నేను. ఓకే ఓకే ఇది 90 రూపీస్, ఇది 160 రూపీస్ ఇండియన్ కరెన్సీ. ఇది వచ్చేసి 105. ఓకే ఆల్మోస్ట్ ఇండియా రేటే సేమ్. ఓకే రైట్. ఇక ఇది 70 రూపీస్ బ్రెడ్. ఇది కొంచెం కాస్ట్లీ ఉంది. ఇది మాత్రం తక్కువనే ఉంది 40 రూపీస్. ఓకే ఈ చిప్స్ 120, ఇది ఒక 90. రైట్ ఇంచుమించు మనకు 900 రూపీస్ అయింది మొత్తం. ఓకే ఓకే కాకపోతే ఒక 2 days యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది ఎలక్ట్రిక్ బైక్ అనమాట. దీని గురించి నేను రేపు చెప్తాను. It's not a game, it's a rich thing.